గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చాలా సార్లు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అమరావతి పోలవరం అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే దాదాపు సంవత్సరం కావస్తుంది. మనం మాట్లాడుకుంటే వచ్చే మాటల వరకు సరిపోతుందా, లేకపోతే చేతల్లో ఏమైనా ఉంటుందా, అంటే డెవలప్మెంట్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మనం జస్ట్ మాట్లాడుకుని వదిలేసామా? అసలు మాట్లాడిన మాటకి అకౌంటబిలిటీ ఏంటి అని చూస్తే గత సంవత్సరం పాటుగా ఆల్మోస్ట్ 11 నెలలుగా ఏపీలో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అని చూస్తే అసలు ఈ ఎస్ఐపిబి అప్రూవల్స్ ఏదైతే ఉన్నాయో అవి నిజంగా ఆన్ గ్రౌండ్ వస్తాయా, లేకపోతే ఆన్ పేపర్కే పరిమితం అవుతాయా అని చూస్తే నెంబర్ 1 అమరావతి పోలవరం. అమరావతి డిసెంబర్లోనే స్టార్ట్ అవ్వాలి, బట్ వేరియస్ లీగల్ ఇష్యూస్ వల్ల అది పోస్ట్పోన్ అవుతూ ఆఖరికి సినిమా రిలీజ్ చేసినట్టు ఏప్రిల్లో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రీలాంచ్ చేస్తారు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సో గవర్నమెంట్ ఈ అనౌన్స్మెంట్ రాగానే చాలా మంది సిటిజన్స్ ఫైర్ అయ్యి ఇప్పుడు దీనికి ఎందుకు లేట్ చేస్తున్నారు, ఒక పర్సన్ వచ్చి దాన్ని స్టార్ట్ చేసేదాకా ఎందుకు ఆగుతున్నారని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ఆల్రెడీ అక్కడ అమరావతిలో వర్క్ స్టార్ట్ అయ్యాయి. అసలు ఆ జంగల్ క్లియరెన్స్ వర్క్స్ దగ్గర నుంచి, సెక్రటేరియట్ లో ఎంప్లాయీస్ కి ఉన్న బిల్డింగ్స్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర నుంచి, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్స్ జరుగుతున్నాయి. సో ఒక పర్సన్ వచ్చి దాన్ని ఇనాగరేట్ చేసే కన్నా ముందే దానికి ఏదైతే సదుపాయాలు కల్పించాలో అది అమరావతికి కల్పిస్తున్నారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. గవర్నమెంట్ ఒక ప్రోయాక్టివ్నెస్ తో ముందుకు వెళ్ళటం మంచిదే. అండ్ పోలవరం గవర్నమెంట్ 2027కి పోలవరం కంప్లీట్ చేస్తాం అంటున్నారు, కానీ నాకున్న ఎస్టిమేషన్ వరకు అయితే గవర్నమెంట్ 27 వరకు వెళ్ళదు, 26 ఎండింగ్కి కానీ లేకపోతే 27 స్టార్టింగ్లో కానీ కంప్లీట్ చేస్తారు. గవర్నమెంట్ అనుకుంటే పోలవరం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడం పెద్ద విషయం కాదు. బట్ పాయింట్ ఏంటంటే అక్కడ పెండింగ్ వర్క్స్ ఏమి ఉండిపోతాయి అంటే ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి పునరావాసం కల్పించే ప్రోగ్రామ్ డిలే అవుతుంది. అండ్ అదొకటి 27 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయొచ్చు, లేదా 28కి వెళ్ళొచ్చు. కానీ యాజ్ ఎ ప్రాజెక్ట్ పోలవరం 26 ఎండింగ్ కానీ 27 ఫస్ట్ క్వార్టర్లో కానీ కంప్లీట్ అయిపోద్ది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం.